ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, మర్చిపోకండి. కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే ఐకాన్ బటన్ నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కావున అందరూ ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 667 నామము నిర్ద్వేత, 3 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిర్ద్వేతాయ నమః అని చెప్పుకోవాలి. నిర్ద్వేత ద్వేత భావమునకు అవకాశం లేనిది. ప్రపంచము చూడ్డానికి ద్వైత లక్షణ తత్వమేమో అనిపిస్తుంది. బ్రహ్మ వేరు, జగత్తు వేరు అనిపిస్తుంది. కానీ ఈ రెంటికి అభేదం అనే విషయము శాస్త్రజ్ఞానం ద్వారా అయినా తెలుస్తుంది, ఆత్మజ్ఞానం ద్వారా అయినా తెలుస్తుంది. రెండవదంటూ లేని అమ్మవారు తత్వాన్ని సూచించే నామమే నిర్ద్వేత. ఈ నామము ఏకాకిని, భూమరూప అన్న ముందు నామాల అర్థాలను మరింత నిర్ధారిస్తుంది. ద్వైతభావమునకు సమన్వయం కానిది అని ఈ నామానికి అర్థము. నిర్ద్వేత ద్వైతభావము లేనిది. వెనక నామములో రెండవ వస్తువు లేక అఖండముగా ఉన్న పరబ్రహ్మమే భూమనియు భూమా అయినది, సుఖస్వరూపమనియు అల్పము అయినది, దుఃఖము నశించున్నది అనియు చెప్పబడినది. ద్వైతమనిత్వ విషయము మార్త్యము మరణశీలము అగుటచే విడిచిపెట్టదగినది. కావున ఈమెకు ద్వైతము లేనదనగా మాత్యమగు అనిత్యము కాదనియు అఖండ సుఖస్వరూపురాలనియు భావము. 3 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 668 నామము ద్వైతవర్జిత, 5 అక్షరముల నామము. ఈ నామముతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ద్వైతవర్జితాయ నమః అని చెప్పుకోవాలి. ద్వైత భావముల నుండి వర్జిత విడవబడినది. ద్వైతవర్జిత ఎల్లప్పుడూ భేదం లేనిది. జీవేశ్వరుడు వేరు, సర్వేశ్వరుడు వేరు. జీవుడు పరతంత్రుడు, సర్వేశ్వరుడు స్వతంత్రుడు అను భావములు అన్వయించని తత్వమే అమ్మవారిది. ఒక నూలు దారము పోగుతో అల్లబడిన ద్వారపు తెర, డోరు కట్టెన్ మీద రకరకాల బొమ్మలుంటే ఆ తెరల్లాంటి అమ్మవారు ఆ తెర మీద బొమ్మ లాంటివి సృష్టిలోని జీవస్తు పదార్థులు. జాగ్రత్తగా ఆ నూలు దారపు పోగును ఓర్పుతో లాగితే అది బయటకు వచ్చి తెర మీద బొమ్మలన్నీ ఆ నూలు పోగు దారంలోకే లీనమవుతాయి. ఇంకా తెరకు బొమ్మలకు భేదం కానీ ద్వైత భావము కానీ ఎలా ఉంటుంది? అమ్మవారికి జగత్తుకి మధ్య సంబంధం కూడా ఇలాగే ఉంటుందని ఊహించి అమ్మవారి తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఈ తత్వాన్ని నిర్ధారించే ఏకాకిని, భూమరూప, నిర్ద్వేత నామాల్లాంటిదే ఈ ప్రస్తుత నామము. ద్వైతవర్జిత కూడా ద్వైత భావముల నుండి విడవబడనిది అని ఈ నామానికి అర్థము. వెనుక నామములో ద్వైతభావము పోయినదని చెప్పబడినది. కానీ ఈమెకు ముందుగా ఒక పర్యాయము ద్వైతము వచ్చుట తర్వాత పోవుట అనున్నది లేదనియు, ఎల్లప్పుడూ మొదటి నుండి ద్వైతభావము లేకుండా ఉన్నదని ఈ నామములో తెలుపుచున్నారు. భేదము యథార్థము కాదు, భేదము లేకపోవుటయే సర్వకాలములందు ఉండును. కావున ఈమె యథార్థమైన అభేద ద్వైతం లేని భావంతో ఉన్నది. భేదం లేనదని ఏకమని అర్థము. 5 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.